నేను ఇప్పటి వరకు చేసిన క్లైమాక్స్ లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ క్లైమాక్స్. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోవాలి. మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, ఇష్టమైతే నేను వస్తా. ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే, పురుగుల పట్టి చేస్తావురా నా కొడక. ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి. వాడు విండండి. మై డియర్ ఫ్యాన్స్, నా ఆర్మీ కామెడీ చేస్తుండే. అవును సార్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, అంతే. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఓవర్ యాక్షన్ ఐ లవ్ యూ. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చప్ప. నువ్వు అంత పెద్ద పుడింగ్ వస్తాలే, నువ్వు నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి. ఇంత టాలెంటెడ్ ఉన్నావు, సావపోయే ముందు ఇప్పుడు గొల్లుమని నవ్వేలా. ఏదైనా హీరోని చూసి అందరు ఫ్యాన్స్ అవుతారు. నేను నా ఫ్యాన్స్ చూసి హీరో అయ్యా. ఇంకోసారి మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టను. డెఫినెట్లీ ఎక్కువ సినిమాలు చేస్తా. అది అవదమ్మా. అల్లు అర్జున్ బాయ్ అంటారనమాట. ఇప్పుడు అట్లుంటది మనతోని. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అని చెప్పుకోవచ్చు. అన్నకున్నటువంటి డైరీకి అందరూ కూడా గులాం అయిపోతున్నారు అనమాట. ఎవడి టిఫ్టీ గాడు ఎంత ఇచ్చావు? ఎదురుగా ఉంది మెగా ఫ్యామిలీ అని తెలుసు. వాళ్ళు తెలుసుకుంటే ఇండస్ట్రీలోనే లేకుండా పోతామని తెలుసు. కళాకారుడు కళ్ళెర్ర చేస్తే ఎలా ఉంటుందో నీకు పూర్తిగా తెలియదు, చూపిస్తా. మన మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు అనమాట. ఎక్కడ కూడా మీకు బర్త్డే పోస్టర్స్ కనపడవు. మొత్తం కూడా బాయ్ స్పీచ్ అయితే ఫుల్ వైరల్ గా మారింది. నిన్న ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మన అల్లు అర్జున్ గారు అయితే రావడం జరిగింది అనమాట. తెలీదురా, తెలిసినా చెప్పను. వైసీపీ లీడర్ కి సపోర్ట్ చేసిండు, పవన్ కళ్యాణ్ కి ఎగైనెస్ట్ గా వెళ్ళిండు అని చెప్పి అందరూ కూడా మర్చిపోయారు. ఈ అడ్డాలో ఉన్న అడ్డగాడిదలో వీడు నెంబర్ 1 గాడిదే. నిన్న బాయ్ ఇచ్చినటువంటి స్పీచ్ కి అయితే అందరూ కూడా షాక్ అయ్యారనమాట. తగ్గించుకుంటే మంచిది.